ఒక చిన్న ఊరి అమ్మాయి ఆకాశంలో నక్షత్రాలు చూస్తూ అంతరిక్షంలోకి ఎగరాలనే కలను కనింది. ఆమె పేరు దంగేటి జాహ్నవి. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నుంచి నాసా యొక్క అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రామ్స్లోకి అడుగుపెట్టిన ఒక తెలుగు తేజం. పాలకొల్లులో 2002లో జన్మించిన జాహ్నవి చిన్నప్పటి నుంచి నక్షత్రాల పట్ల అమితమైన ఆసక్తి కలిగి ఉండేది. సాధారణ కుటుంబంలో పుట్టిన ఆమె తన చదువు ద్వారా ఆకాశంలోకి ఎగరాలనే కలను సాకారం చేసుకోవాలని నిరంతరం శ్రమించింది. పాలకొల్లులో ఇంటర్మీడియట్ వరకు చదివిన జాహ్నవి తరువాత పంజాబ్లో ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసింది. ఆమె కలలు ఆకాశమంత ఎత్తున ఉన్నాయి, కానీ ఆ కలను సాకారం చేసుకోవడానికి ఆమెకు ఆర్థిక సహాయం అవసరం. అప్పటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి అందిన 50 లక్షల ఆర్థిక సహాయం ఆమెకు ఎంతగానో అండగా నిలిచింది. 2025లో నాసా యొక్క అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంలో జాహ్నవి నాసా యొక్క అంతర్జాతీయ ఎయిర్ అండ్ స్పేస్ ప్రోగ్రాంకి ఎంపికైంది. ఆమె అమెరికాకు చెందిన ప్రైవేట్ అంతరిక్ష సంస్థ టైటాన్ స్పేస్ ఇండస్ట్రీ మిషన్లో ఆస్ట్రోనాట్ కండిడెంట్ గా ఎంపికైంది. 23 ఏళ్ల వయస్సులో అంతరిక్షంలోకి వెళ్తున్న తొలి భారతీయ యువతిగా అతి చిన్న వయస్కురాలిగా రికార్డు సృష్టించింది. 2029లో జాహ్నవి టైటానా గ్రహం దిశగా అంతరిక్ష యాత్రకు సిద్ధమవుతోంది. ఈ ప్రయాణం ఆమె కలల సహకారం మాత్రమే కాదు, భారతదేశ యువతకు ఒక గొప్ప స్ఫూర్తి. దంగేటి జాహ్నవి కథ ఒక సాధారణ అమ్మాయి నుంచి అసాధారణ విజయం వైపు ప్రయాణం. ఆమె కలలు, పట్టుదల, శ్రమ యువతకు స్ఫూర్తిగా నిలుస్తాయి. ఆమె చూపించిన బాటలో ఎవరైనా ఆకాశాన్ని అందుకోవచ్చు. జాహ్నవి తెలుగు తేజం, నక్షత్రాలను అందుకునే ఆకాంక్ష. ఆమె ప్రయాణం మనందరికీ ఒక స్ఫూర్తి. దంగేటి జాహ్నవి కథ మిమ్మల్ని స్ఫూర్తిపరిచిందా? అయితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. మీ కళలను అనుసరించండి, ఎందుకంటే ఆకాశమే మీ హద్దురా అనే పదాన్ని తను మార్చేసింది. ఇప్పుడు తన ప్రయాణం ఆకాశం సరిహద్దులు దాటి వెళుతుంది. ఓకే ఫ్రెండ్స్, జై హింద్.